Hi everyone. Today we learn about ratio applications. So here first we learn about the word applications. What is applications? Applications is nothing but applying something. So whatever we learn, applying it. So you might or to say apply for a job, apply. So that means whatever you learn based on that one, you are applying for something. See, or to say implementing something. So that is what applications. So what we are trying to apply? Ratios. We learn ratios and how we use that ratio in our day-to-day life. సో అప్లికేషన్స్ అంటే మనము అంటే ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను అంటే దేన్నైనా అప్లై చేయడం అంటే పెయింట్ నేర్చుకున్నాం పెయింట్ని అప్లై చేస్తాం దేనిపైన అదేంటి జాబ్ నేర్చుకుంటాం అంటే మనకి కార్పెంటరీ నేర్చుకొని దాన్ని అప్లై చేయడం కొత్త టేబుల్స్ తయారు చేయడం అలాంటివి అన్నట్టు కార్పెంటరీ అలాంటివి సో అప్లికేషన్స్ ఇక్కడ మనం నేర్చుకునేది రేషియో గురించి నేర్చుకొని అది మనం రోజు ఎలా వాడతాం దానిపైన అప్లై చేస్తాం అప్లికేషన్స్ దాని యూజెస్ అనేది మనం నేర్చుకుంటాం ఈ చాప్టర్లో దట్స్ ఆల్ అబౌట్ రేషియో అండ్ అప్లికేషన్ ఇట్ ఈస్ సో సింపుల్ వీ కెన్ సీ ఇట్ సో లెట్స్ టాక్ అబౌట్ రేషియోస్ ఇప్పుడు మనము ఒక చిన్న కథ చెప్తాను అది మన నిత్య జీవితంలో అంటే మనం రోజు చూస్తుంటాం ఇది జరిగేది సో ఇద్దరు ఉన్నారండి అదండి యూ కెన్ నేమ్ దేమ్ వీడి పేరు ఏ వీడి పేరు బి సో ఏబి ఇద్దరు కలిసి ఇక్కడ ఒక అదండి బీకి ఒక చెట్టు ఉందండి అదండి సో ఈ చెట్టు నుంచి వెళ్ళి కాయలు తెంపుతున్నారు కాయలు తెంపినప్పుడు అదేంటి ఏబి వచ్చేసి ఇది బి వాళ్ళ చెట్టు బి వచ్చేసి ఏమన్నాడు అరే మనం చెట్టుని తెంపుతాము చెట్టు నుంచి వెళ్ళి పండ్లు తెంపుతాము మామిడికాయలు కావచ్చు ఏదైనా కావచ్చు సో నాకు కొంచెం హెల్ప్ కావాలి అదేంటి అవన్నిటిని కొంచెం కడిగి శుభ్రం చేయడానికి అని చెప్పాడు సో దానికి ఏమన్నాడు నాకేంటి చేస్తే అన్నాడు అంటే బి అన్నాడు సరే నీకు అదేంటి కొంతమంది ఇలా చెప్తారు నీకు అదేంటి నీకు 2-3 పండ్లు ఇస్తారా అన్న సో దానికి ఏ అన్నాడు 2-3 పండ్లా నాకు అంటే మీ చెట్టు పెద్దగా ఉన్నదనుకో మొత్తం బాగా కాయలు ఉంటాయి అన్ని కాయల్ని క్లీన్ చేస్తే నాకు 2-3 ఇస్తావా తప్పు కదా నాకు ఎక్కువ కావాలన్నాడు అప్పుడు బి ఏమన్నాడు నాకేం తెలుసురా ఎన్ని పండ్లు ఉంటాయో తక్కువనే ఉండొచ్చు ఎక్కువనే ఉండొచ్చు నేనేం చూడలేదు చెట్టుని అప్పుడు బి ఏ అన్నాడు సరే మనకి ఒక సమంజసమైన మార్గం వెతుక్కుందాం నేను ప్రతి 5 కాయల్ని శుభ్రం చేస్తే నీకు 4 నాకు 1 ఇట్లా పంచుకుందాం నేను 5 కాయల్ని క్లీన్ చేస్తా నేను 1 తీసుకుంటా నీకు 4 ఇచ్చేస్తా ఎన్ని కాయలు ఉంటే అన్ని ఎక్కువ కాయలు ఉంటే నాకు ఎక్కువ వస్తాయి తక్కువ కాయలు ఉంటే నాకు తక్కువనే వస్తాయి లెట్స్ సీ సో ఏబి వాళ్ళు వెళ్ళారు ఏబి వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం పండ్లు 100 వచ్చినాయి 100 అంటే చాలా బిగ్ అయిపోతుంది ఇక్కడ నాకు స్పేస్ కూడా లేదు ఓకే 20 తెంపింది అనుకుందాం 20 తెంపగానే అగ్రిమెంట్ ఏంది 5 పండ్లు క్లీన్ చేస్తే ఏ 1 తీసుకుంటాడు బీకి 4 ఇచ్చేస్తాడు రైట్ సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 5 + 5 + 5 + 5 20లో అగ్రిమెంట్ ఏంది మొత్తం 5 పండ్లు ఈ 5 పండ్లు ఏ క్లీన్ చేశాడు అప్పుడు ఏం చేస్తాడు ఇవన్నీ బి తీసుకుంటాడు ఎందుకంటే ఇది బి వాళ్ళ చెట్టు వేరే కలర్ వాడతాను ఇది ఏ తీసుకుంటాడు
ఎందుకంటే క్లీన్ చేశాడు. ఈ 5 పండ్లలో ఇది బి తీసుకుంటాడు, ఇది ఏ తీసుకుంటాడు. దిస్ ఇస్ బి, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ ఏ. అప్పుడు ఏమైంది? 20 పండ్లు క్లీన్ చేస్తే బికి 16 పండ్లు వచ్చినాయి, ఏకి 4 పండ్లు వచ్చినాయి. సరే, ఇంకా చిన్న చెట్టు ఉంది, అది ఇప్పుడిప్పుడే ఖాతా కాస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ 5 పండ్లే వచ్చినాయి దానికి. అప్పుడు ఏమవుతుంది? 1 2 3 4 5. ఏకేమో బికి 4 పండ్లు వస్తాయి, బికి ఏకి ఒకటే పండు వస్తుంది. ఎందుకు? 5 పండ్లే వచ్చాయి. 5 పండ్లని క్లీన్ చేస్తే ఏంది? ఏకి 4 పండ్లు వస్తాయి, సారీ, ఏకి 1 పండు వస్తుంది, బికి 4 పండ్లు వస్తాయి. ఇది అగ్రిమెంట్. సో చెట్టు పెద్దగా ఉంటే ఏకి ఎక్కువ వస్తాయి, బికి ఎక్కువ వస్తాయి. కాకపోతే ఎప్పుడైనా ఆలోచిస్తే ఇందులోనూ ఏకి 1 వస్తే బికి 4 వస్తాయి, ఏకి 1 వస్తే బికి 4 వస్తాయి. ఇది అగ్రిమెంట్, ఇదే రేషియో, ఇదే మనము రోజు లక్షల కొద్ది మాట్లాడతాము. ఇదే మాట. నువ్వు 1 తీసుకో, నేను 4 తీసుకుంటా. నువ్వు 10 తీసుకో, నేను 20 తీసుకుంటా. ఇదే ఇదే ఇదే, ఇందులో ఏమీ లేదు. దీన్నే మనం రేషియోస్ కింద అంటాం. దీన్ని ఎలా రాయవచ్చు రేషియోస్లో? A:B ఈక్వల్ టు ఏకి 1 పండు వస్తే బికి 4 పండ్లు. ఇదే మనం నేర్చుకోవే ఈక్వేషన్. ఇప్పుడు మనం చెప్పినాం కదా, ఏ బిలు ఇట్లా పంచుకుంటారు అదంతా. దాన్ని రేషియోస్లో రాయాలంటే ఇలా రాస్తాం. A:B ఈక్వల్ టు 1:4. అంటే ఏకి 1 పండు వస్తే బికి 4 పండ్లు వస్తాయి, ఏకి 1 పండు వస్తే బికి 4 పండ్లు వస్తాయి. You get it? I'll make more videos later. Thank you.